అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెనకటి రోజులలో గ్రామాలలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాకపోయినప్పటికీ అందరూ వరుసలు కలుపుకుంటూ చాలా సన్నిహితంగా ఉండేవారు. బంధుత్వం అనేది చాలా దృఢంగా బలంగా ఉండేది. ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందరూ అండగా నిలిచేవారు. అంతేనా, అందరూ చాలా సంతోషంగా ఒకరినొకరు పిలుచుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ నేటి తరం కాలానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బిజీగా గడిపేస్తున్నాం. ఈ బిజీగా గడుపుతున్న కాలంలో పక్కింటి వారెవరు, పొరుగింటి వారెవరు, కాసేపు వాళ్ళతో సన్నిహితంగా ఉండలేకపోతున్నాం. వారితో చాలాసేపు కొద్దిసేపు అన్నా ముచ్చటించలేకపోతున్నాం. ఇక వారి యొక్క బాగోగులు కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. వెనకటి రోజులలో గ్రామాలలో అందరూ చాలా ఒకే దగ్గర కూడి ముచ్చట పెట్టుకునేవాళ్ళు. ఒకరికి సమస్య వస్తే అందరూ ఒక తాటి మీదకి వచ్చి నడుచుకునేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ గడుపుతున్నటువంటి బిజీ జీవితంలో ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండలేకపోతున్నాం. పక్కింటి వారు ఎవరో తెలియదు, ఇరుగు పొరుగు వారు ఎవరో తెలియదు, ఇక ఆపదొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నేటి తరం అలా కొనసాగుతుంది. నిజంగా మనం ఎటు పోతున్నాం, ఎటువైపు ప్రయాణిస్తుంది సమాజం అనేది మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో చాలామంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాకపోయినప్పటికీ వరుసలు కలుపుకొని చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆ విధంగా ఉండడం వల్ల చాలా బంధుత్వం అనేది చాలా దృఢంగా ఉండేది, చాలా బలంగా ఉండేది. ఏ ఊర్లో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా అందరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించేవారు. అందరూ ఒకరికొకరు కలివిడిగా ఉండేవారు. కానీ నేటి తరం అలా లేదు. ఇంటి పక్క వారో తెలియదు, ఇరుగు పొరుగు వారో తెలియదు. ఆ విధంగా కనీసం వారితో 2 నిమిషాలు 3 నిమిషాలు సన్నిహితంగా ఉండాలి అని చెప్పేసి చాలాసేపు వాళ్ళతోటి గడపాలని కూడా టైం లేకుండా పోతుంది. ఇది నేటి పరిస్థితి.